మనం విత్తన శుద్ధి అనేది మనం చాలా పంటలకి చెప్తూ ఉంటామండి. కుసుమలో చూసుకున్నట్లయితే మొదటగా అసలు ఎందుకు మనకు విత్తన శుద్ధి, ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ఎందుకు చెప్తున్నాం విత్తన శుద్ధి చేసుకోవాల్సింది అని రైతులకు అంటే, మనకి ఈ విత్తన శుద్ధి చేసుకోవటం వలన మనకు పొలంలో ఏవైనా వ్యాధికారకాలున్నా, శిలీంధ్రాలు కానున్నా, బ్యాక్టీరియా ఏవైనా ఉన్నా కూడా మనకి మొదటగా దాదాపుగా ఒక 30 నుంచి 40 రోజుల వరకు మనకు పంటకు ఈ విత్తన శుద్ధి చేయటం వలన మనకు రక్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం విత్తన శుద్ధి అనేది రైతులు తప్పనిసరిగా పాటించాలి అని చెప్తూ ఉంటాము. ఇది ఎలా చేసుకోవాలి అనేది రైతులకు చాలా వరకు ఇంకా అవగాహన లేదు. అంటే చేసుకున్న వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్గా చేసుకోకపోవడము, ఎలాంటి వేటితో అసలు విత్తన శుద్ధి చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి అనే దాని గురించి కూడా చాలా వరకు రైతులకు సందేహాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే మొదటగా కుసుమలో ఎందుకు మనం విత్తన శుద్ధి పాటించాలి అంటే, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా కుసుమలో తెగుళ్ళు అనేది చాలా మనకు నష్టాన్ని చేకూరుస్తున్నాయి. దాంట్లో మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు ఎండు తెగుళ్ళు అవి భూమి ద్వారా సంక్రమిస్తున్నాయి, అలాగే విత్తనం ద్వారా సంక్రమిస్తున్నాయి. కాబట్టి మనం విత్తనం ద్వారా భూమి ద్వారా సంక్రమిస్తున్న తెగుళ్లకు విత్తన శుద్ధి చేసుకోవటం వలన ఆ తెగులు నుంచి మనము కొంతవరకు పంటని కాపాడుకోవచ్చు.